భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ లిమిట్స్ కానీ, సంస్థానాలను విలీనం చేసుకోవడం కానీ, వినోబా భావే గారి ప్రక్రియతో కానీ, ఇవన్నీ ఈ భూమి పంచటం, వ్యవసాయం చేసే స్థాయి పెంచటం, ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే, ఆ రోజులు ఉన్న ప్రభుత్వాలకి ప్రజలందరికీ ఆహారం అందించటమే ఒక గొప్ప సవాల్. ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చింది, అప్పటి వరకంటే పరాయి ప్రభుత్వంలో ఉన్నాము. ఎవరు తిప్పలవాళ్ళు పడేవారు, ఎవరు బాధలు పడేవారు, కరువులు కాటకాలు ఉండేవి. ఏదో ఉన్నది తిని కలవ గజ్జె దాగి బతికేవాళ్ళు. మన ప్రభుత్వం అనుకున్నాక, ప్రజాస్వామ్యం వచ్చిందా అనుకున్నాక డెఫినెట్గా అది ప్రభుత్వ బాధ్యతగా మారిపోయింది. ఒక్కసారిగా అంటే కొన్ని కోట్ల మంది ప్రజలకి 2 పూట్ల ఆహారాన్ని అందించడం ప్రభుత్వానికి ఎంత పెద్ద సవాలో ఊహించండి. ఇవాళ మనం కొన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉంటాయి, అది పొరపాటు. నిజంగా ఆ రోజు ప్రజలందరికీ ఆహారాన్ని అందించే క్రమంలో గవర్నమెంట్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అది గోధుమలతో కావచ్చు, బియ్యంతో కావచ్చు, రాగులతో కావచ్చు, మిల్లెట్స్తో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తుల్ని పౌడర్గా మార్చేసి గంజి కేంద్రాలు పెట్టించి గవర్నమెంటే నడిపి గంజి కేంద్రాలు నడిపింది. అంటే ముందు వ్యవస్థను అర్థం చేసుకోవడం, సమాజానికి కావాల్సినవి తీర్చడం, మనది అనుకున్న తర్వాత మన డిమాండ్లు పెరుగుతాయి. కాబట్టి బాధ్యతల కన్నా హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళకి, ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళకి అందరికీ ఆహారాన్ని అందించడం, అది కూడా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని అందించడం అనేది ఒక పెద్ద సవాల్ అండి. ఆ సవాల్ని ఉన్న పంటనంతటిని ప్రాపర్గా వినియోగించడం, వాటిని పౌడర్ ఫామ్లోకి మార్చడం, వాటిని గంజి కేంద్రాలుగా మార్చడం, గవర్నమెంట్ ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఈ గంజి కేంద్రాలు పెట్టి ప్రజలకు ఆహారాన్ని అందించడం అయిందనమాట. సో పంటలు పండుతున్నాయి, వ్యవస్థ అంతా ఉంది. బట్ కొన్ని లోపాలున్నా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి వచ్చేది కాదు. కానీ మన ప్రభుత్వం అనుకున్నాక, మన ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్కి పెను సవాలుగా మారింది. దాన్ని ఎంతో చాకచక్యంతో, ఎంతో సహనంతో ఆ రోజున ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయడంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునే క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితి ఎంతో దోహదపడింది. వ్యవసాయ పరిణామంలో ఇది ఒక గొప్ప సంఘటన.